హాయ్ గైస్, ఇప్పుడే భారతీయుడు 2 మూవీ చూసి వచ్చాను గైస్. 100% అయితే ఒక మాట చెప్పగలను. భారతీయుడు 2లో భారతీయుడు 1 ఉన్నట్టు సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఎలాంటి ఇంపాక్ట్ చేసే సిచ్యువేషన్స్ కానీ ఏమి లేవు. ఇంకొకటి 2 సీన్స్ పెట్టాడు. గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు కదా, అక్రమంగా గనులన్నీ తోమేసేసింది, అదొక సీన్ పెట్టాడు. తర్వాత రెండోది వచ్చేసరికి విజయ్ మాల్యా ఉన్నాడు కదా, లండన్ వెళ్ళిపోయి చేశాడు. ఆ 2 సీన్స్ పెట్టాడు. ఆ 2 సీన్స్ ని రీప్రజెంట్ చేశాడు. ఇంకోటి గైస్, మనకి భారతీయుడు 1లో మర్మకళతోటి ఒక ఫైట్ చేస్తాడు. అదే ఫైట్ ఇక్కడ భారతీయుడు 2లో కూడా పెట్టారు. అయితే నాకు ఏమనిపించింది అంటే, భారతీయుడు 1లో పెట్టిన ఫైట్స్ చాలా రియలిస్టిక్ గా న్యాచురల్ గా ఉన్నాయి మర్మకళతో చేసేవి. భారతీయుడు 2లో మర్మకళతో కొట్టిన తర్వాత అతను గేగా మారటం, తర్వాత మళ్ళీ హార్స్ గా బిహేవ్ చేయటం, మనిషి హార్స్ గా బిహేవ్ చేయటం, ఇలాంటివన్నీ పెట్టారు. అసలు చాలా అన్రియలిస్టిక్ గా అనిపించింది, ఓవర్ అనిపించింది గైస్. ఇంకొకటి, కమల్ హాసన్ గారికి బ్యాక్గ్రౌండ్ బీజిఎం వేస్తారు. ఏంటంటే సక 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 అని బీజిఎం. ఆ బీజిఎం మటుకు సినిమా మొత్తం మీద హైలైట్ గైస్. అది మాత్రం సూపర్ గా ఉంది. ఇంకోటి గైస్, ఫ్రమ్ ది స్టార్టింగ్ చూసుకుంటుంటే అసలు సినిమాకి ఎలాంటి ఎక్కడ కూడా హైప్ లేదు గైస్. అంటే దానికి సంబంధించిన మార్కెటింగ్ బజ్ కానీ అలాంటిది ఎక్కడ కూడా బిల్డప్ అవ్వలేదు అని ఫీలింగ్. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రమోషన్ స్ట్రాటజీస్ కానీ అలాంటివి ఏమి అప్లై చేయలేదు. దానివల్ల థియేటర్ లో మనకి జనాలు క్రౌడ్ గా పుల్ అవడం కానీ, నెంబర్ ఆఫ్ పీపుల్ రావడం కానీ అలాంటిది ఏం జరగలేదు. సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ పెట్టారు. అయితే ఆ బ్రహ్మానందం క్యారెక్టర్ పెట్టినందుకు నో యూజ్ గైస్. ఎందుకంటే జస్ట్ ఒక పాసింగ్ క్యారెక్టర్ లాగా పెట్టారు. పెద్దగా హెవీ ఇంపాక్ట్ అయితే లేదు బ్రహ్మానందం గారికి. బాబీ సింహ గారి క్యారెక్టర్ ఉంది, ఇన్వెస్టిగేషన్ క్యారెక్టర్. అయితే పోలీసుల సైడ్ యాక్షన్స్ వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు కానీ, వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్స్ కానీ, ఒక వ్యక్తి చట్టానికి విరుద్ధంగా పనిచేస్తున్నప్పుడు, చేస్తున్నప్పుడు వాళ్ళ సైడ్ నుంచి బలంగా స్ట్రాంగ్ యాక్షన్స్ ఉండవు గైస్. ఏదో స్లోగా వెళ్ళిపోతా ఉంటుంది. ఇంటర్వెల్ దాకా పోలీసులు అసలు ఇన్వాల్వ్మెంట్ కానీ, వాళ్ళ యాక్షన్స్ కానీ ఏముండవు. లాస్ట్ లో క్లైమాక్స్ లో ఒకటి ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అంతే. అల్టిమేట్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతీయుడు 2 కంటే భారతీయుడు 1 ఈజ్ ద చాలా బెస్ట్ గైస్. ఇంకోటి ఏంటంటే, ఆ సినిమాలో ఉన్న సాంగ్స్ కానీ, ఆ సినిమాలో ఉన్న మ్యూజిక్ కానీ, ఎమోషనల్ మ్యూజిక్ కానీ చాలా బెస్ట్ వన్ కంపేర్ టు భారతీయుడు 2. మ్యూజిక్ కూడా పెద్దగా ఏం లేదు గైస్. అక్కడక్కడ కొన్ని హైలైట్ పాయింట్స్ ఉన్నాయి. మ్యూజిక్ సినిమా అంతా బాగుంది, అయితే అంతగా ఏం లేదు, నార్మల్ గా ఉంది. కొన్ని పాయింట్స్ లో మటుకు హైలైట్ గా ఉంది. ఈ సినిమా మొత్తం మీద హైలైట్ ఏంటంటే లాస్ట్ 30 minutes క్లైమాక్స్ గైస్. లాస్ట్ 30 minutes క్లైమాక్స్ లో చేజింగ్ పార్ట్ ఒకటి ఉంటుంది. తర్వాత కమల్ హాసన్ గారు 6 pack తోటి ఫైటింగ్, 6 pack పీపుల్ తోటి ఫైటింగ్ చేస్తారు. ఇది ఈ 2 మటుకు చాలా బాగున్నాయి. క్లైమాక్స్ లో మటుకు అవి బాగున్నాయి. సినిమాకి ఓవరాల్ గా బెనిఫిట్ అయితే ఇది గైస్. ఇంకోటి ఏంటంటే, సినిమాలో మైనస్ పాయింట్ ఏంటంటే టేకింగ్ వైజే మైనస్ పాయింట్ అనిపించింది. స్ట్రాంగ్ గా క్యారెక్టర్స్ అనేది స్ట్రాంగ్ గా లేకపోవడం అనిపించింది. తర్వాత ఇంకోటి, ఇప్పుడు మన భారతీయుడు ఎంత ప్రేమిస్తాం, జనాలందరినీ చాలా ప్రేమిస్తారు కదా, జనాలందరూ కలిసి చాలా మంది భారతీయుని ప్రేమిస్తారు. ఇది సినిమాలో అదే భారతీయుడిని జనాలందరూ రిజెక్ట్ చేస్తారు. ఆ పాయింట్ రిజెక్ట్ చేసే రీజన్ ఉంటుంది కదా, ఆ రీజన్ అనేది నాకు చాలా నార్మల్ గా అనిపించింది గైస్. అంటే సిల్లీగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, దాన్ని బలంగా ఒక బలమైన కారణం పెట్టుంటే చాలా బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా అయితే సినిమా గైస్ 2.5 ఇవ్వచ్చు గైస్. మరి గొప్పగా ఉందని చెప్పలేము. నా రివ్యూ అండ్ రేటింగ్ అయితే 2.5.